తిరుమల డిక్లరేషన్ విషయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను ఇరుకును పెట్టాలని వైసీపీ భావించింది. పవన్ కళ్యాణ్ ఆ ఛాన్స్ ఇవ్వలేదు. కూతురు తరపున తనే డిక్లరేషన్ ఇచ్చారు. అదెలా సాధ్యమని అనుకుంటున్నారా? వాచ్ ది స్టోరీ. ఏపీలో రాజకీయాలు తిరుమల డిక్లరేషన్ చుట్టూనే తిరుగుతున్నాయి. తిరుమల లడ్డు వ్యవహారం తర్వాత డిక్లరేషన్ అంశం మరింత ముదిరి పాకాన పడింది. అన్ని మతస్థులు ఎవరు తిరుమలకు వచ్చినా హిందూ ఆచారాల ప్రకారం డిక్లరేషన్ ఇవ్వాల్సిన నియమం ఉంది. గతంలో చాలామంది ప్రముఖులు తిరుమలను సందర్శించి డిక్లరేషన్ ఇచ్చిన సందర్భాలు కోకొల్లలు. డిక్లరేషన్ ఇవ్వడం ఇష్టం లేక మాజీ సీఎం జగన్ తిరుమలకు వెళ్లలేదు. తిరుమల లడ్డు విషయంలో అపచారం జరిగిందని భావించి ప్రాయశ్చిత్త దీక్షకు దిగారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. దీక్ష విరమణకు ముందు కాలిమార్గాన తిరుమలకు వెళ్లారు. రాత్రికి తిరుమలలో బస చేశారు. బుధవారం ఉదయం డిప్యూటీ సీఎం వద్దకు డిక్లరేషన్ పత్రాలు తీసుకొచ్చారు టీటీడీ ఉద్యోగులు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన ఇద్దరు కూతుళ్లతో తిరుమలకు గత రాత్రి చేరుకున్నారు. పవన్తో పాటు ఇద్దరు కూతుళ్లు వచ్చారు. అందులో అన్నా లెజినోవా కూతురు పొలైనా అంజలి ఉన్నారు. హిందూ ఆచారాల ప్రకారం టీటీడీ ఉద్యోగులు డిక్లరేషన్ పత్రాలను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు అందజేశారు. పవన్ చిన్న కూతురు పొలైనా మైనర్ కావడంతో స్వయంగా పవన్ కళ్యాణ్ డిక్లరేషన్ పత్రాలపై సంతకాలు చేసి అధికారులకు అందజేశారు. డిప్యూటీ సీఎం పవన్ తన కూతుళ్లతో తిరుమలకు వెళ్లడంతో వైసీపీ నేతలు అలర్ట్ అయ్యారు. ఎలాగైనా డిక్లరేషన్ విషయంలో పవన్ కళ్యాణ్ను ఇబ్బంది పెట్టాలని భావించారు. నేతలు ఒకటి భావిస్తే దైవం మరొకటి చేసింది. డిప్యూటీ సీఎం డిక్లరేషన్ ఇవ్వడంతో వైసీపీ నేతలు సైలెంట్ అయ్యారు.